ఇవాళ మన మల్లన్న గారు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది గుండెల్లో దడదడ దడదడ అనే సౌండే ఈ రాష్ట్రాన్ని షేక్ చేస్తా ఉంది. మరి వాళ్ళు దడదడనే షేక్ అవుతా ఉంటే మన గొంతు పెగిలిస్తే ఏం జరుగుతుందో కూడా వాళ్ళ ఆలోచనను కూడా మరి అంతు చిక్కనటువంటి విధంగా ఇవాళ ఎక్కడ చూసినా మరి నాయకుల యొక్క చర్చ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి మరి తీన్మార్ మల్లన్న ఉన్నటువంటి వేదిక కావచ్చు, ఆయన ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఇట్లా వైబ్రేషన్ రావాలి. ఎందుకంటే ఆయన మనకు మామూలుగా వచ్చినటువంటి వరం కాదు. 7-8 దశాబ్దాల నుండి మనకు జరుగుతున్నటువంటి అన్యాయానికి చరమగీతం పాడడానికి భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డ తీన్మార్ మల్లన్న. అందుకే మన వాయిస్ అంతా బలంగా ఉండాలి, మరి అంతే గట్టిగా నిలదించాలి. మరి ఆ స్లోగను ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలకు మరి ముత్యములను పట్టించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈనాడు మహబూబ్ నగర్ గడ్డ మీద బీసీ ఎంబీసీ వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ మరి అలా ఆ యొక్క సభకు ముఖ్య అతిథులుగా మరి మల్లన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఏర్పాటు చేసినటువంటి సభ నిర్వాహకుడు సోదరుడు మరి రవి ముదిరాజు గారికి, అదే విధంగా మరి పెద్దలు మల్లన్న గారికి, వేదిక మీద ఉండబడినటువంటి మన ఎంబీసీ బీసీ కులాల నుంచి మరి బాధ్యతగా మరి సమావేశానికి సభకు మనల్ని కూడా తీసుకొచ్చినటువంటి మిత్రులకు, మరి వేదిక ముందు ఉండబడినటువంటి బీసీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా గత 40-50 సంవత్సరాల నుండి అనేక మంది బీసీల కోసం, బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ నాయకుల గురించి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకులు గతంలో అనేక మంది బీసీ నాయకులు వచ్చారు, మరి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఈనాడు తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత మరి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం మరి మనం అందరం కూడా వింటా ఉన్నాం. ఏందట అంటే తీన్మార్ మల్లన్న మా అగ్రవర్ణాలు ఎట్లా తింటాడంటారు. అరే భయ్ 70-80 ఏళ్ళ నుంచి మనల్ని దోపిడీ చేసుకొని తింటుంటే తప్పలేదు. మరి 70-80 ఏళ్ళ నుండి మా జాతి బిడ్డలు మీకు ఓట్లేస్తా ఉంటే మీరు అధికారాన్ని అందుకొని మరి మా జాతుల్ని నేటి వరకు కూడా రేషన్ కార్డు కోసమో, పెన్షన్ కోసమో, ఇందిరమ్మ ఇల్లు కోసమో, ఆరోగ్యశ్రీ కార్డు కోసమో మరి చేతులు దాచేటటువంటి స్థితిలో వచ్చినటువంటి మరి అగ్రవర్ణ నాయకుల్ని మనం ఏ రకంగా గౌరవించుకోవాలనో మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చిందా లేదా? కాబట్టి సోదరులారా, ఇవాళ 70-80 ఏళ్లలో మన జాతుల నుంచి కూడా అనేక మంది బీఫాముల మీద పోయి ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ఎంపీలు అయినటువంటి సందర్భం. కానీ ఎక్కడన్నా ఒకడు కొత్తిప్పితే వానికి రెండోసారి వచ్చేసరికల్లా బీఫామ్ రాదు. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి బీఫాములు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మనం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పడినటువంటి మనల్ని మరి వాళ్ళ బీఫాముల కాడనే ఉంచి మరి ఈసారి మీ బీఫామ్ ఇచ్చినోడు కులానికో లేకుంటే మతానికో వర్గానికో వాళ్ళ జాతికో హక్కులు ఉన్నాయి, వాళ్ళకు కావాల్సినటువంటి రైట్స్ రావాలని మాట్లాడితే బీఫాములతో తొక్కేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ వర్గాల నుండి రేపు భవిష్యత్తులో నాకు బీఫామ్ రాకపోతే మరి నా బతికేంది, నా కుటుంబం ఏందని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మరి బీఫామ్ ని, ఏ ఫామ్ ని, ఆ పార్టీని కూడా చిటకన వేలు మీద పెట్టి వాళ్ళ ఇక్కడ ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి నా వర్గాల అభ్యున్నతి నాకు ముఖ్యం, వాళ్ళ యొక్క అభివృద్ధి నాకు ముఖ్యం, వాళ్లకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం రావడమే ముఖ్యమని ఇవాళ ముందుకు వచ్చినటువంటి నాయకుడు మరి మన తీన్మార్ మల్లన్న. మన తీన్మార్ మల్లన్నని ఇవాళ ఇప్పటి వరకు కూడా ఏ అగ్రవర్ణ నాయకుడు కూడా మన ఓర్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకయా అంటే 70-80 ఏళ్ల తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి అరటి పండు ఓల్సి నోట్లో పెట్టినటువంటి చందంగా ఈ జాతికి జరుగుతున్నటువంటి అనేక రకాల అన్యాయాల మీద, కుట్రల మీద ఇవాళ పొద్దుగాల 6 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 12 గంటల వరకు కూడా ఎక్కడ మాట్లాడినా, ఎవరితో కొట్లాట చేసినా నా జాతుల యొక్క అన్యాయాల మీద, నా జాతికి జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాల మీద మాట్లాడటానికి వచ్చినటువంటి నాయకుడు మరి మన తీన్మార్ మల్లన్న. మరి వాళ్ళందరి నాయకుల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరి నాకు ఆ విలాసవంతమైనటువంటి జీవితం ఉంటే చాలనుకుంటే ఇవాళ మన జాతి మనగడ ముందరికి పోతుందా? మళ్ళా మరొక 70-80 ఏళ్ళు మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదా ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది బీసీలు ఉన్నారు. మల్లన్న మీద జరుగుతున్నటువంటి దాడి మీద ముక్కుమనిగా దాడి జరిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం చూసినాం 1960 నుంచి కూడా చూసుకుంటూ వస్తా ఉన్నాం. అనేక పోరాటాలు జరిగిన తర్వాత ఒక నాయకుడు దాని మీద నిబద్ధతోనే నిలబడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం అందరం కలిసి సాధించుకున్నటువంటి చరిత్ర. కాబట్టి ఇవాళ 70-80 ఏళ్ల తర్వాత ఒక బీసీల పక్షాన కొట్లాడేటటువంటి గొంతుగా, వాస్తవాలను వివరించేటటువంటి దమ్మున్నటువంటి ఒక జర్నలిస్టుగా, మరి అందరినీ ఏకం చేసేటటువంటి నాయకత్వం కలిసినటువంటి నాయకుడుగా, మరి అన్ని రకాల కలయికలు కలుపుకొని వచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న నాయకత్వాన్ని ఎక్కడ ఎవడు శంసించినా, ఎవడు సంశయించినా వారికి సమాధానం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సగానికి పరిమితపడినటువంటి మన జాతులందరూ కూడా ఏకంగా వచ్చినటువంటి సందర్భం వచ్చిందని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకి ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఈ 7-8 దశాబ్దాల నుండి అగ్రవర్ణ పాలకులు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ గ్రామానికి పోయినా వాళ్ళ అవసరాలు మన జాతులకు ఉంటాయి. 100 మంది మనం ఉంటే ఒక్కడు మన నాయకుని తప్పని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి కుట్రలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, అవకాశం ఉన్న కాడ విభేదించాలి, లేని కాడ గమ్మునుండైనా చివరిగా అన్నం తినాలి ఏదైతే